ఊహించినట్టుగానే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగింది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో హుజూర్నగర్, హాలియా, నందికొండ, చౌటుప్పల్, చెండూరు మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ నల్గొండ నుంచి శేఖర్ అందిస్తారు. శేఖర్, ఊహించినట్టుగానే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అటు 17 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఇప్పటికే దాదాపు అన్ని కూడా గెలుపుకు సంబంధించిన క్లారిటీ కూడా వచ్చినట్టే చెప్పుకోవచ్చు. ఇక నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. అటు నందికొండ, అదేవిధంగా హాలియా మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ ఆ 2 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నట్లు కూడా చెప్పుకోవచ్చు. ఇక చిట్యాలకు సంబంధించి కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా కాంగ్రెస్ వార్డులు గెలుచుకున్నది. ఇక చండూరుకు సంబంధించి కూడా కాంగ్రెసే గెలుచుకున్నట్లు తెలుస్తుంది. ఓవరాల్గా 17 మున్సిపాలిటీలలో ఇప్పటి వరకు మాత్రం అన్ని మున్సిపాలిటీలలోనూ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది. ఇక ఆల్మోస్ట్ ఆల్ గెలిచినట్లే చెప్పుకోవచ్చు. ఇక నల్గొండ కార్పొరేషన్కి సంబంధించి మాత్రం కౌంటింగ్ కొంత ఆలస్యం అవుతుంది. ఇప్పటికే మొత్తం కూడా ఏవైతే ఓట్లు లెక్కింపుకు సంబంధించి బెండలు కడుతున్నారు. ఇక ఇది కూడా ఒక 1 అవర్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. మొత్తం చూస్తే మాత్రం ఇప్పటి వరకు మొదటి నుంచి కూడా నల్గొండ జిల్లాపై అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు ప్రత్యేక దృష్టి పెట్టారు. మరోవైపు మంత్రులు కూడా స్పెషల్ ఫోకస్ చేశారు. జిల్లాలకు సంబంధించి ఏవైతే మున్సిపాలిటీలు ఉన్నాయో అన్నీ కైవసం చేసుకుంటామని ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి పలుమార్లు చెప్పుకురావడమే కాదు, అన్ని మున్సిపాలిటీలను తిరిగిన తర్వాత ఎన్నికల ప్రచారం చేసిండు. ఎంత సీరియస్గా ఎన్నికల ప్రచారం చేశారో ప్రతి ఓటును కీలకంగా తీసుకున్నారు. ఓటర్లను కూడా ఆకర్షించే ప్రయత్నం చేసి వాళ్ళ ఓట్లను కూడా రప్పించే ప్రయత్నం చేశారు. దాంతో కొంత ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. ఇక చాలా చోట్ల కూడా గతంతో పోలిస్తే ఈసారి మాత్రం బీఆర్ఎస్కు సంబంధించి కావచ్చు, బీజేపీకి సంబంధించి కావచ్చు, చాలా వార్డులు మాత్రం వాళ్ళ స్థానాలను కోల్పోయినాయని చెప్పుకోవచ్చు. అన్ని స్థానాల్లోనూ మ్యాక్సిమం కాంగ్రెసే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు హుజూర్ నగర్కు సంబంధించి కూడా అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్డులే అత్యధికంగా కూడా ఇప్పటి వరకు గెలుపొందినట్లు సమాచారం ఉంది. ఇక నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఏవైతే 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, 12 వార్డులు ఉంటే నందికొండకు సంబంధించి 11 వార్డులలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఒక పార్టీకి సంబంధించి అటు బీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఇక హాలియాకు సంబంధించి హాలియా మున్సిపాలిటీలో మొత్తం కూడా 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులలో ఒకటి యునానిమస్ అయింది. 11కు సంబంధించి పోటీ ఉంటే 11 వార్డులలో 10 వార్డులలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఇక ఆల్రెడీ 10 వార్డులలో గెలిచిందని చెప్పుకోవచ్చు. ఒకటి సంబంధించి పోటాపోటీ ఉంది. అది కూడా మరికొద్దిసేపట్లో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అటు భూదాంపోచంపల్లికి సంబంధించి కావచ్చు, భువనగిరికి సంబంధించి కావచ్చు, ఇక్కడ కూడా అనిల్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి స్పెషల్ ఫోకస్ చేశారు. మొదటి నుంచి కూడా ఆ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు మొత్తం కూడా అక్కడ ప్లాన్ చేశారని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మెజార్టీ కనిపిస్తుంది. అయితే ఇక్కడ కొత్తగా చెప్పుకోవాల్సింది ఏంటంటే నల్గొండ జిల్లాకు సంబంధించిన చిట్యాల మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం కూడా 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులలో కాంగ్రెస్కు సంబంధించి 9 వార్డులు వచ్చినాయి, బీఆర్ఎస్కు సంబంధించి 2 వచ్చినాయి, ఒకటి ఇండిపెండెంట్ అభ్యర్థులు వచ్చారు. ఆ ఒకటి రాష్ట్రంలోనే ట్రాన్స్జెండర్గా ఏకైక వ్యక్తి పోటీ చేశారు అక్కడ చిట్యాలలో. అక్కడ సుధాకర్ అనే వ్యక్తి ట్రాన్స్జెండర్, తను పోటీ చేశారు. మొదటి నుంచి కూడా ఎన్నికల ప్రచారం చేశారు. తనకు కొత్త హామీలు ఇచ్చారు. హామీలకు సంబంధించి ఆడబిడ్డ పెళ్లి అయితే మాత్రం 10,000 ఇంటికి ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా తనకు వాటర్ ప్లాంట్లు పెడతాను, ఇలాంటి హామీలు కొత్త డిఫరెంట్గా తను ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచారం చేయడమే కాదు, అదేవిధంగా ఓటర్లను కూడా అదేవిధంగా ఆకర్షించిన పరిస్థితి. అదే మళ్ళీ ప్రచారంలోనూ ఆ ఊర్లో ఉన్న ఓటర్లందరినీ కూడా వెంట తిప్పుకొని ప్రచారం చేసిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ కూడా ట్రాన్స్జెండర్ నాగిళ్ళ సుధాకర్ ఇండిపెండెంట్ 1వ వార్డు అంటే శివనేనిగూడెం వస్తుంది, చిట్యాలకు సంబంధించి తను కూడా గెలుపొందారు. మొత్తం కూడా ఓవరాల్గా చూస్తే మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఇప్పుడైతే క్లీన్ స్వీప్ చేసిందనే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్ని అటు మున్సిపల్ చైర్మన్ స్థానాలు కావచ్చు, ఇక నల్గొండ కార్పొరేషన్కి సంబంధించిన మేయర్ స్థానం కావచ్చు, ఈ మేయర్ స్థానం కూడా అటు కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏవైతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఓట్ల గురించి కూడా మనం చర్చ పెట్టుకుంటే మాత్రం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అనేక ఓట్లు మాత్రం మురిగిపోయినాయని చెప్పుకోవచ్చు. ఒక 34వ వార్డు ఉంది. 34వ వార్డులో దాదాపు 7 ఓట్లు మురిగిపోయాయి. అదేవిధంగా 33వ వార్డుకు సంబంధించి కావచ్చు, సేమ్ 33వ వార్డులో కూడా 7 ఓట్లు ఇన్వాలిడ్గా మారిపోయాయి. 32వ వార్డులో మాత్రం మేయర్కు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మేయర్కి సంబంధించిన వార్డు అది. అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచినేమో మేయర్ అభ్యర్థి, అటు బీఆర్ఎస్ నుంచినేమో భువనగిరి
దేవేందర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని వాళ్ళ సతీమణి పోటీ చేస్తున్నారు. అక్కడ కూడా సేమ్ ఏవైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయో 7 ఓట్లు మాత్రం అక్కడ మొత్తం కూడా అవి మురిగిపోయినాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చాలా చోట్ల మాత్రం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సరైన పద్ధతిలో వేయకపోవడంతో మాత్రం అవి ఇన్వాలిడ్గా మారాయి. ఇక మరోవైపు అటు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు చెప్పేది ఏంటంటే ప్రతి చోట కూడా అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి 9వ తేదీ వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసేందుకు అవకాశం ఇచ్చారు. కానీ నల్గొండ జిల్లాకు వచ్చేటప్పటికి 8వ తేదీ వరకే అవకాశం ఇచ్చారు. దాంతో హరిబరిన వాళ్ళందరూ కూడా ఓట్లు వేశారు. అవన్నీ కూడా అందుకే ఇన్వాలిడ్గా మారాయని చెప్పేసి అటు అభ్యర్థులు కూడా కొంత ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఓట్లకు సంబంధించి చూస్తే మాత్రం అన్ని వార్డులకు సంబంధించి చూస్తే మాత్రం ఇప్పటివరకు అయితే అటు నాగార్జున సాగర్తో పాటు నల్గొండ జిల్లాలో ఉన్న 6 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్కి సంబంధించి మాత్రం అన్ని చోట్ల కూడా అటు కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి ఒకసారి చూస్తే మాత్రం మొత్తం కూడా 9 వార్డులకు సంబంధించి ఇప్పటివరకు రిజల్ట్ వచ్చింది. ఒక బీఆర్ఎస్, అదేవిధంగా 2వ వార్డు కాంగ్రెస్, 3వ వార్డు కాంగ్రెస్, అదేవిధంగా 4వ వార్డుకు సంబంధించి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 5వ వార్డుకు సంబంధించి బీజేపీ, 6వ వార్డుకు సంబంధించి కాంగ్రెస్, 7వ వార్డుకు సంబంధించి కాంగ్రెస్, అదేవిధంగా 8వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. 9వ వార్డుకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. ఇట్లా చాలా చోట్ల కూడా ఇండిపెండెంట్లకు సంబంధించి టికెట్ ఎవరైతే ప్రధాన పార్టీల నుంచి ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు ఇండిపెండెంట్గా బారిలో దిగారు. అంతే సీరియస్గా ఎన్నికల ప్రచారం చేశారు. గెలుపు దిశగానే వాళ్ళు ప్రయాణం చేశారు. చాలా చోట్ల కూడా ఇండిపెండెంట్లు కూడా గెలిచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు భువనగిరిలోనే 2 ఇండిపెండెంట్లు పోటీ చేసి గెలుపొందారు. ఇక భూదాంపోచంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి మాత్రం 2వ వార్డు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక హుజూర్ నగర్ ఒకసారి చూద్దాం. హుజూర్ నగర్లో ఇండిపెండెంట్ అభ్యర్థి 14వ వార్డులో మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. 3వ వార్డు అది యాదాద్రి భువనగిరికి సంబంధించి మాత్రం భువనగిరి 3వ వార్డు కూడా కాంగ్రెస్, నేరేడు చెర్లకు సంబంధించి కొంత 3వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. నేరేడు చెర్లలో 4వ వార్డు వచ్చేసి కాంగ్రెస్ గెలుపొందింది. మొత్తం ఓవరాల్గా చూస్తే మాత్రం 17 మున్సిపాలిటీలకు సంబంధించి ఒక కార్పొరేషన్కి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న ఆ రిజల్ట్లో మాత్రం కాంగ్రెస్ పై చేయి ఉందని చెప్పుకోవచ్చు. జోష్లో కాంగ్రెస్ ఉంది. ఇప్పటికే ఏవైతే గెలుపొందిన స్థానాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా బయట కార్యకర్తలు, వాళ్ళ అభిమానులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా మొత్తం అక్కడ సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో ఉన్నది. ఇక నల్గొండ జిల్లానే కాదు, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలోనూ సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తున్నది. చాలా మంది ఎక్స్పెక్ట్ చేసారు కొంత బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఇస్తుంది, లేకపోతే బీజేపీ కూడా అనేక స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందని. కానీ ఎన్నికల ప్రచారంలో ఉన్నంత జోష్ అటు ఓటర్లకు వచ్చేటప్పటికి తమ ఓటును వినియోగించుకునే స్థానంలో మాత్రం ఆ పరిస్థితి కనిపించకుండా పోయింది. దాంతో కొంత కాంగ్రెసే అటు ఓటర్లను ఆకర్షించగలిగింది అనేది ఈ రిజల్ట్ తోటి కొంత స్పష్టంగా కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఇటు కొన్ని చోట్ల టఫ్ ఫైట్ బీఆర్ఎస్ ఇవ్వగలిగింది. కానీ మ్యాక్సిమం సీట్లు గతంతో పోలిస్తే ఈసారి దాదాపు పూర్తిగా వాళ్ళ స్థానాలను కోల్పోయిందని చెప్పుకోవచ్చు. ఇక బీజేపీ కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తున్నది. నల్గొండలోను, సూర్యాపేటలోను, అటు భువన యాదాద్రి జిల్లాకు సంబంధించి కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తున్నది. ఇండిపెండెంట్లు అటు కాంగ్రెస్ నుంచి రెబల్ ఎక్కువ ఉన్నారు. ఇందులో కూడా వాళ్ళు కూడా గెలుపొందిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక మరికొద్ది సేపట్లో మొత్తం కూడా అఫీషియల్గా ఇంకొక గంటలో దాదాపు 12 లోపే రిజల్ట్ పూర్తి స్థాయిలో రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నది. గెలుపుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు అయితే కాంగ్రెస్కు సంబంధించి కావచ్చు అన్నిట్లలో ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 17 మున్సిపాలిటీలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఒక కార్పొరేషన్కి సంబంధించి కావచ్చు. ఇందులో కీలకంగా చెప్పుకోవాల్సినవి ఏవైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో మాత్రం నల్గొండ కార్పొరేషన్కి సంబంధించి మాత్రం ఇన్వాలిడే ఎక్కువ ఉన్నాయి. ఆ ఇన్వాలిడ్ ఓట్లు కూడా చాలా ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు బయటపడుతుంది. ఇక పూర్తి స్థాయిలో ఆల్రెడీ బెండలు కట్టడం కూడా పూర్తయింది. నల్గొండ కార్పొరేషన్కి సంబంధించి 48 డివిజన్లకు సంబంధించి మరి కొద్దిసేపట్లో ఒక 1 అవర్ లోపే పూర్తి స్థాయిలో గెలుపుకు సంబంధించిన అవకాశాలు ఎక్కడున్నాయనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కూడా కనిపిస్తున్నది.